హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో పొంటికూరలో శనగలు వేసి కర్రీ టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అస్సలు వదలరు. తెలంగాణలో అయితే పొంటికూర, ఆంధ్రలో అయితే గోంగూర అని అంటారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా 100 గ్రాముల శనగలు మనం 10 నుంచి 12 గంటల వరకు ఈ విధంగా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు పొంటికూరను మనం ఈ విధంగా శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మట్టి ఉన్నా కానీ ఇసుక కానీ వెళ్ళిపోతుంది. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10-12 గంటల అయిన తర్వాత శనగలు ఒకసారి తీసి మనం కుక్కర్ ప్యాన్లో వేసుకోవాలి. వాటర్ మొత్తం రిమూవ్ చేసేసేయాలండి. ఫ్రెష్ వాటర్ 250 ml వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే ఇంకొకటి నుంచి 2 విజిల్స్ పెట్టుకోవచ్చండి. చూడండి, మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటిని కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పొంటికూరని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీని నేను చెప్పినట్టు చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు నార్మల్గా వండుకునే పొంటికూర కాకుండా శనగలతో అయితే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే శనగపప్పు, కందిపప్పు వేస్తారు, అలా కూడా బాగుంటుంది. కాకపోతే శనగలు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇలా దగ్గర అయిపోతుంది పొంటికూర. చూడండి, ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అనేది మనం స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకులు కాకుండా ఇలా స్మాష్ చేసుకుంటే మనకు పచ్చడి లాగా అవుతుంది. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. పొంటికూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది ఉప్పు. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఉప్పు కారం మొత్తం మనకు శనగలకు పొంటికూరకు కలిసిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఒక 10 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. ఈ లోపు మనం పోపు వేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి తాలింపు అనేది. ఇందులో ఇప్పుడు వెల్లుల్లి కచ్చపచ్చ దంచి వేసుకోవాలండి. అలానే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం కలుపుకోవాలి. చూడండి, మనకు తాలింపు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంటికూరలో కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా పొంటికూర శనగల కర్రీ రెడీ. ఈ కర్రీని మనం వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.